హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహామహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి, పరమ గురువైన సదానంద యోగి మహారాజ్కి, మాస్టర్ టీచర్ తండ్రి మరొకసారి ఆయనకి హృదయపూర్వక, ఆత్మపూర్వక, దేహపూర్వక ప్రణామాలు తెలియచేసుకుందాం. ఈ వర్తమానంలో ఉన్న అనంతానికి, విశ్వానికి, శాంతికి, శక్తికి, కాంతికి, చైతన్యానికి, పంచభూతాలకి, సమస్త మూగజీవులకి, భూమాతకి నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగా ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి అరుణ మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం, వెల్కమ్ మేడం. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. అరుణ మేడం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు జ్ఞానాన్ని, ధ్యానాన్ని నేర్పిన వంశీ మాస్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వప్నేశ్వరి మేడం నా ఆత్మ ప్రణామం, ధన్యవాదాలు. ఇంతటి మహా అద్భుతమైన బుక్కును అందించిన పరమహంస యోగానంద నా ఆత్మ ప్రణామాలు తెలుపుతూ, మనం ఒక యోగి ఆత్మ కథ బుక్కు చదువుకుంటున్నాము. 32 అధ్యాయాలు అయిపోయాయి. 33 ఆధునిక భారతదేశపు యోగి, క్రీస్తు యోగీశ్వరులు బాబాజీ. బదరీ నారాయణ క్షేత్రానికి సమీపంలో ఉన్న ఉత్తర హిమాలయ ప్రాంతం బాబాజీ ఉనికితో ఈనాటికి పునీతమవుతున్నది. బాబాజీ లాహిరి మహాశైల గురుదేవులు. ఏకాంతవాసులైన ఈ మహానుభావులు అనేక శతాబ్దాలుగా, బహుశా అనేక సహస్రాబ్దులుగా తమ భౌతిక రూపాన్ని నిలుపుకుంటున్నారు. మరణం లేని బాబాజీ అవతార పురుషులు. సంస్కృతంలో అవతరించటం అంటే కిందికి దిగటం అని అర్థం. అవతార శబ్దంలో అవ అనే ఉపసర్గకు కిందికి అనే త్రు అనే ధాతువు దాటడం అని అర్థాలు. హిందూ పవిత్ర గ్రంథాల్లో ఈ అవతార శబ్దం దైవం భౌతిక శరీర రూపంలోకి దిగిరావటం అన్న అర్థాన్ని సూచిస్తుంది. బాబాజీ ఆధ్యాత్మిక స్థితి మానవావగాహనకు అందనిది అని నాకు వివరించారు ఒకసారి శ్రీ యుక్తేశ్వర గారు. మానవుల కుంచిత దృష్టి ఈ మహాతీత నక్షత్రంలోకి చొరబారలేదు. అవతార పురుషుడికి సంసిద్ధిని చిత్రించబోవటం కూడా వ్యర్థ ప్రయత్నం అవుతుంది. అది అనూహ్యమైనది. ఆధ్యాత్మిక ప్రగతిలోని ప్రతి దశను ఉపనిషత్తులు సునిశితంగా వర్గీకరించాయి. సిద్ధుడు పరిపూర్ణత పొందినవాడు. జీవన్ముక్త, జీవించి ఉండగానే విముక్తి పొంది ఉన్నవాడు. స్థితి నుంచి పరాయుక్త, సర్వోత్కృష్ట, స్వతంత్రుడు, మృత్యుంజయుడు స్థితికి పురోగమించి ఉంటాడు. చివర చెప్పిన ఈ పరాముక్తుడు మాయాబంధంలోంచి, జన్మ పరంపరా వృత్తిలోంచి పూర్తిగా బయటపడి ఉంటాడు. అందువల్ల పరాముక్తుడు తిరిగి భౌతిక శరీరం పొందటం అనేది సకృతు. ఒకవేళ భౌతిక రూపంలో ఇలా తిరిగి రావటమే సంభవిస్తే అటువంటి వ్యక్తి అక్షరాల అవతార పురుషుడే. ప్రపంచానికి దివ్యమైన దీవెనలు కురిపించటానికి దైవ నిర్ణీతమైన సాధనమే అవతార పురుషుడు. విశ్వ వ్యవస్థకు బుద్ధుడు కాడు. తేజోబింబంగా గోచరించే అతడి పరిశుద్ధ దేహం ప్రకృతికి ఏ విధంగానూ రుణపడి ఉండడు. సాధారణ దృష్టికి అవతారమూర్తి రూపంలో అసాధారణమైనదేది అవుపించకపోవచ్చు. కానీ
ఒక్కొక్క సందర్భంలో దానికి నీడ పడదు. నేల మీద అడుగుజాడ పడదు. అంధకారాన్నించి భౌతిక దాస్యాన్నించి పొందిన ఆంతరిక స్వచ్ఛతకు బాహ్యమైన ప్రతీకల వంటి నిదర్శనాలివి. అటువంటి దైవ మానవుడొక్కడే చావు పుట్టుకల సాపేక్షతల వెనుక ఉన్న సత్యాన్ని ఎరిగి ఉంటాడు. ఎంతగానో అపార్థానికి గురి అయిన ఉమర్ ఖయ్యాం రుబాయత్ అనే అమర గ్రంథంలో ఈ విముక్త మానవుణ్ణి గురించి ఇలా గానం చేశాడు. ఆహా, కళలు తరగని నా ఆనంద చంద్రబింబం, ఉదయిస్తోంది మళ్ళీ దివ్యేందు బింబం. ఎంత తరచుగా ఉదయిస్తూ అన్వేషిస్తూ ఉంటుందో ఇక ముందు ఇదే ఉద్యానంలో వ్యర్థంగా నా కోసం. కళలు తరగని ఆనంద బింబం, ఆనంద చంద్రబింబం అంటే భగవంతుడు శాశ్వత ధృవతార, కాలక్రమెన్నడూ తప్పని వాడు. మళ్ళీ ఉదయిస్తున్న దివ్యేందు బింబం అంటే బాహ్య ప్రపంచం నియతకాలిక పునరావర్తన నియమానికి బద్ధమైనది. ఈ పారసీక ద్రష్ట ఆత్మ సాక్షాత్కారం ద్వారా ఈ భూమి మీద నిర్బంధ పునర్జన్మల శృంఖలాలు తెంచుకొని శాశ్వతంగా విముక్తి సాధించిన వాడు. ఇక్కడ భూమి అన్నది ప్రకృతి అనే ఉద్యానం లేదా మాయ ఎంత తరచుగా ఉదయిస్తూ అన్వేషిస్తూ ఉంటుందో ఇక ముందు వ్యర్థంగా నా కోసం, పూర్తిగా లుప్తమైన దాని కోసం విస్మయంతో అన్వేషించే విశ్వం ఎంత నిస్పృహ చెందుతుందో పాపం. క్రీస్తు తన విముక్తిని గురించి మరో రకంగా చెప్పాడు. ఒకానొక లేఖరి వచ్చి ఆయనతో ఇలా అన్నాడు, స్వామి, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికల్లా మీ వెంట వస్తాను. అందుకు క్రీస్తు ఇలా అన్నాడు, కుంటనక్కలకు బొర్రెలున్నాయి, గాలిలో ఎగిరే పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడికి తలదాచుకోవడానికైనా చోటు లేదు. అంతటే తానే అయి ఉండేటట్లు విస్తరించి ఉన్న క్రీస్తును ఆత్మ సాధనలో తప్ప మరో విధంగా అనుసరించగలరా? కృష్ణుడు, రాముడు, బుద్ధుడు, పతంజలి, ప్రాచీన భారతీయ అవతార పురుషులు, దక్షిణ భారతీయ అవతారమూర్తి అయిన అగస్త్యుడి గురించి చెప్పుకోదగ్గంత కావ్య సాహిత్య తమిళంలో బయలుదేరింది. క్రీస్తు శకారంభానికి ముందు ఆ తరువాతి శతాబ్దాల్లోనూ కూడా ఆయన అలౌకిక ఘటనలు అనేకం ప్రదర్శించాడు. ఆయన ఈనాటికి భౌతిక రూపాన్ని నిలుపుకునే ఉన్నట్టు ప్రతీతి. ప్రత్యేక విధుల నిర్వహణలో ప్రవక్తలకు తోడ్పడ్డమే భారతదేశంలో బాబాజీ ధ్యేయం. ఈ విధంగా ఈయన పవిత్ర గ్రంథాల వర్గీకరణ ప్రకారం మహావతారులనిపించుకోవటానికి అర్హులు. సన్యాసుల మఠామ్నాయాన్ని పునర్వ్యవస్థీకరించిన శంకరాచార్యుల వారికి మధ్యయుగంలో ప్రసిద్ధుడైన గురువు కబీరుకు తామే యోగ దీక్ష ఇచ్చినట్టు చెప్పారు. ఈయన 19వ శతాబ్దిలో ఈయన శిష్యుల్లో ప్రముఖులు మనకు తెలిసినంత వరకు నిస్సృతమైన క్రియాకళని పునరుజ్జీవితం చేసిన లాహిరి మహాశైలు బాబాజీకి క్రీస్తుతో ఎప్పుడూ సన్నిహిత సంబంధం ఉంటూనే ఉంది. వీరిద్దరూ కలిసి ముక్తిప్రదమైన స్పందనలను ప్రసరింపజేస్తూనే ఉంటారు. అంతేకాకుండా వీరు ఈ యుగంలో మోక్ష ప్రాప్తి కోసం ఒక ఆధ్యాత్మిక ప్రక్రియకు రూపకల్పన చేశారు. ఒకరు సశరీరులుగాను మరొకరు అశరీరులుగాను ఉన్న ఈ సంపూర్ణ జ్ఞాన సిద్ధులు చేసే పని ఏమిటంటే
యుద్ధాలను, జాతి విద్వేషాలను, మతపరమైన పక్షపాతాన్ని ప్రయోగించిన వాళ్లకే బెడిసికొట్టే భౌతికవాద దుష్పరిణామాలను విడిచిపెట్టవలసిందిగా ప్రపంచ దేశాలను ప్రోత్సహించటం ఆధునిక యుగ ధోరణి బాబాజీకి బాగా తెలుసు. ముఖ్యంగా పాశ్చాత్య నాగరికతలోని క్లిష్టతల ప్రభావం ఇంకా బాగా తెలుసు. అంటే కాదు, యోగపరమైన ఆత్మ విమోచన పద్ధతులను పాశ్చాత్య దేశాలన్నింటా సమంగా వ్యాప్తి చెందవలసిన అవసరాన్ని గ్రహించారు ఆయన. బాబాజీని గురించి ఎక్కడా ఎటువంటి చారిత్రక ప్రస్తావన లేకపోయినందుకు మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ పరమోత్కృష్ట గురుదేవులు ఏ శతాబ్దిలోనూ ఎన్నడూ బహిరంగంగా దర్శనమియ్యలేదు. తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తే ప్రచారాడంబరానికి వీరి సహస్ర వర్ష ప్రణాళికలో స్థానం లేదు. ఏకైక నీరవ శక్తి అయిన సృష్టికర్త మాదిరిగానే బాబాజీ వినమ్రంగా మరుగున ఉండి పనిచేస్తూ ఉంటారు. క్రీస్తు, కృష్ణుడు వంటి మహాప్రవక్తలు ఒకానొక విలక్షణమైన ఆసక్తికరమైన ప్రయోజనం కోసం భూమిపై అవతరిస్తూ ఉంటారు. వచ్చిన పని నెరవేరటంతోటే నిష్క్రమిస్తూ ఉంటారు. బాబాజీ వంటి ఇతర అవతార పురుషులు చరిత్రలో ప్రసిద్ధికెక్కే ప్రముఖమైన ఒక మహా సంఘటన కాక కొన్ని శతాబ్దముల తరబడి నిదానంగా సాగే మానవ పరిణామాత్మక ప్రగతికి సంబంధించిన పని చేపడతారు. అటువంటి మహాపురుషులు సామాన్యం స్థూల దృష్టికి అతీతంగా తెరమరుగున ఉంటారు. ఇచ్ఛానుసారంగా కనుమరుగైతే శక్తి వారికి ఉంటుంది. ఈ కారణాల వల్ల తమ గురించి ఎవరికీ ఏమీ చెప్పవద్దని శిష్యుల్ని మామూలుగా హెచ్చరిస్తూ ఉండటం వల్ల చాలా మంది ఆధ్యాత్మిక మేరు సదృశులు ప్రపంచానికి అజ్ఞాతంగానే ఉండిపోయారు. ఈ పుటల్లో నేను ఇయ్యదలచినది కేవలం బాబాజీ జీవితాన్ని గురించి సూచన మాత్రమే. బహిరంగంగా తెలపటానికి తగినవి, సహాయకరమైనవి అని బాబాజీ తలచిన కొన్ని వాస్తవాలు మాత్రమే. బాబాజీ కుటుంబాన్ని గురించి కానీ, జన్మస్థలాన్ని గురించి కానీ చరిత్రకారుని ప్రీతి పాత్రమైన పరిమితి విధించే వాస్తవాలేవి వెల్లడి కాలేదు. ఆయన మాట్లాడేది సాధారణంగా హిందీలో, కానీ ఏ భాషలోనైనా అవలీలగా మాట్లాడగలరు. ఈయన బాబాజీ అన్న సరళమైన పేరు పెట్టుకున్నారు. ఇది కాక లాహిరి మహాశైల శిష్యులు ఇచ్చిన గౌరవ బిరుదులు ఇవి. మహాముని బాబాజీ మహారాజ్ పరమానంద మగ్నులైన సాధువు, మహాయోగి, యోగిలందరిలోకి గొప్పవారు. త్ర్యంబక బాబా లేదా శివబాబా, శివుడి అవతారమనే అర్థంలో అన్ని బంధాల నుంచి విముక్తులైన ఈ మహాగురువుల గోత్రనామాలేవో తెలియకపోతే నష్టమేమిటి? ఎప్పుడైనా ఎవరైనా భక్తితో బాబాజీ పేరు పలికినట్లయితే ఆ భక్తుడికి తక్షణమే ఆధ్యాత్మిక అనుగ్రహం లభిస్తుంది అన్నారు లాహిరి మహాశైలు. మృత్యుంజయులైన ఈ మహాగురువుల దేహం మీద వయస్సును తెలిపే చిహ్నాలేవి ఉండవు. 25 ఏళ్లకు మించిన యువకుడిలా కనిపిస్తారు. పసిమి ఛాయ, నడితరం పుష్టి, ఎత్తుగల బాబాజీ సుందర దృఢకాయం, దృగ్గోచరమై తేజస్సును ప్రసరింపజేస్తూ ఉంటుంది. ఆయన కళ్ళు నల్లటివి, ప్రశాంతంగా ప్రేమార్థతతో ప్రసన్నంగా ఉంటాయి. నిగనిగలాడే ఆయన పొడుగాటి జుట్టు రాగి వన్నెలో ఉంటుంది. ఒక్కొక్కప్పుడు బాబాజీ ముఖంలో లాహిరి మహాశైలకు ఎంత దగ్గరి పోలిక కనిపిస్తుందంటే, కడపటి ఏళ్లలో లాహిరి మహాశైలు యువకుడిలా కనిపించే బాబాజీకి
తండ్రిగా కూడా చలామణి కాగలిగేటట్టు ఉండేవారు. ఋషితుల్యులైన నా సంస్కృత భాషాధ్యాపకులు స్వామి కేవలానంద గారు బాబాజీతో కొంతకాలం హిమాలయాల్లో గడిపారు. సాటిలేని ఈ పరమ గురువులు తమ బృందంతో కలిసి హిమాలయాల్లో ఒక చోటు నుంచి మరో చోటికి సంచరిస్తూ ఉంటారు అన్నారు కేవలానంద గారు నాతో. ఆయనతో పాటు ఉండే చిన్న బృందంలో ఆధ్యాత్మికంగా గొప్ప ప్రగతి సాధించిన అమెరికన్ శిష్యులు 2 ఉన్నారు. ఒక ప్రదేశంలో కొంతకాలం ఉన్నాక బాబాజీ డేరా దండా ఉఠావో, ఇంకా బిఛాణా ఎత్తేద్దాం అంటారు. ఆయన చేతిలో ఎప్పుడూ ఒక దండం అంటే వెదురు కర్ర ఉంటుంది. ఆయన మాటలు తమ బృందం తక్షణమే మరో చోటికి మార్చటానికి సూచన. ఆయన ప్రతి మాటు సూక్ష్మయాన పద్ధతిని అనుసరించరు. ఒక్కొక్కప్పుడు ఒక కొండ మించి మరొక కొండ కొమ్మ మీదికి కాలినడకనే వెళ్తుంటారు. బాబాజీ కోరినప్పుడే ఆయన ఇతరులకు కనపడటం కానీ వాళ్ళు ఆయన గుర్తుపట్టడం గాని జరుగుతుంది. వేరు భక్తులకు ఆయన కొద్దిపాటి తేడా గల వేరు రూపాల్లో కనిపించినట్టుగా చెప్తారు. ఒక్కొక్కప్పుడు గడ్డం మీసాలతో, మరొకప్పుడు అవి లేకుండా చ్యుతి లేని ఆయన దేహానికి ఆయన ఆహారం అక్కర్లేదు. అంచేత ఆ మహాగురువులు అరుదుగా భోజనం చేస్తారు. సందర్శించే శిష్యుల పట్ల సాంఘిక మర్యాద కోసం ఆయన అప్పుడప్పుడు పళ్ళో పాలో నెయ్యి పోసి వండిన పరమాన్నమో తీసుకునేవారు. బాబాజీ జీవితంలోని ఆశ్చర్యకరమైన సంఘటనలు 2 తెలుసు నాకు అంటూ చెప్పుకొచ్చారు కేవలానంద గారు. ఒకనాటి రాత్రి ఆయన శిష్యులు పవిత్రమైన వైదిక క్రతువు ఒకటి చెయ్యటానికి భగభగగా పెద్ద మంట మండుతున్న హోమగుండం చుట్టూ కూర్చుని ఉన్నారు. ఉన్నట్టుండి గురువు గారు మండుతున్న కట్టె ఒకటి తీసుకొని హోమకుండానికి పక్కనే ఉన్న ఒక శిష్యుడి భుజం మీద కొట్టారు. స్వామి, ఎంత క్రూరం అన్నారు ఆక్షేపణగా. అక్కడే ఉన్న లాహిరి మహాశైలు, అయితే ఇతను తన పూర్వ కర్మ ఫలానుసారంగా నీ కళ్ళ ముందే కాలి బూడిద అయిపోతుంటే చూస్తుంటావా? ఆ మాటలతో బాబాజీ శిష్యుడి వికృత భుజం మీద ఉపశమనదాయకమైన తన చెయ్యి వేశారు. ఆ రాత్రి నిన్ను బాధాకరమైన మృత్యువు నుంచి తప్పించాను. నిప్పు సెగ వల్ల ఈ కొద్దిపాటి బాధతో కర్మ నియమం నెరవేరింది అన్నారు ఆయన. మరో సందర్భంలో బాబాజీ పవిత్ర బృందం దగ్గరికి ఒక ఆగంతుకుడు రావటం వల్ల ప్రశాంతతకు భంగం కలిగింది. గురుదేవులు బస చేసిన చోటికి దగ్గరగా చేరటానికి దాదాపు అసఖ్యమైన కొమ్మకు ఆశ్చర్యం కలిగించేటంత నేర్పుతో అతడు ఎక్కి వచ్చాడు. స్వామి, బాబాజీ అనే మహానుభావులు మీరే అయి ఉండాలి. ఆ వ్యక్తి ముఖంలో మాటల కందని భక్తి ప్రపత్తులు వెలుగొందాయి. మీకోసం చేరరాని ఈ కోసు గుట్టలో నెలలు తరబడిగా అంతు లేకుండా వెతుకుతున్నాను. నన్ను తమ శిష్యుడిగా స్వీకరించమని వేడుకుంటున్నాను అన్నాడు. మహాగురువులు మారు పలకకపోయేసరికి అతను కొండ కొమ్మకు దిగువనున్న పండల వరస వైపు చూపించాడు. మీరు నన్ను స్వీకరించని పక్షంలో ఈ కొండ మించి దూకేస్తాను. దైవాన్వేషణలో నేను మీ గురుత్వం పొందలేకపోయినట్లయితే నా జీవితం నిరర్థకం. అయితే దూకు అన్నారు బాబాజీ. ఏ మాత్రం ఉద్రేకం లేకుండా, నా ప్రస్తుత పరిస్థితిలో నిన్ను నేను స్వీకరించలేను. వెంటనే ఆ మనిషి కొండ మించి దూకేశాడు. అది చూసి శిష్యులు కొయ్యబారిపోయారు. బాబాజీ వాళ్ల వైపు చూసి ఆ అగందుగుడి కాయాన్ని తీసుకురమ్మని చెప్పారు. చితికిన కాయాన్ని తెచ్చి శిష్యులు ఎదురుగా పెట్టగానే మహాగురువులు దాని మీద తమ చెయ్యి వేశారు. వెంటనే చనిపోయిన వాడు కళ్ళు విప్పి సర్వశక్తిమంతులైన గురుదేవుల ముందు సవినయంగా సాష్టాంగ దండ ప్రమాణం చేశారు.
ఇప్పుడు పనికొస్తావు నువ్వు శిష్యరికానికి అంటూ బాబాజీ మళ్లీ బతికిన శిష్యుడి వైపు ఆప్యాయంగా చూశారు. కఠినమైన పరీక్షను ధైర్యంగా ఎదుర్కొని కృతార్థుడివయ్యావు నువ్వు. చావన్నది మరి మళ్లీ తాకదు నిన్ను. నువ్విప్పుడు మా అమర బృందంలో ఒక్కడివి అన్నారు. ఆ తర్వాత అలవాటు ప్రకారం డేరా దండా ఉఠావో అంటూ బయలుదేరమన్నారు. మరుక్షణంలో వారి బృందమంతా కొండమించి మాయమైంది. అవతార పురుషుడు సర్వవ్యాపకమైన ఆత్మలో వసిస్తాడు. 4 దిశల మధ్య దూర భావం ఆయనకు ఉండదు. కాబట్టి బాబాజీ శతాబ్దాల తరబడిగా తమ భౌతిక రూపాన్ని నిలుపుకోవటానికి ప్రేరణ కలిగించిన ఒకే ఒక కారణం ఏమిటంటే మానవ జాతి గల సాధ్యాలకు వాస్తవ నిదర్శనం ఒకటి చూపించాలన్న కోరిక. దైవత్వాన్ని మానవ రూపంలో దర్శించే అవకాశం కనుక మనిషికి లేకపోయినట్లయితే మృత్యుత్వాన్ని అధిగమించలేమనే భారమైన మాయా భ్రాంతి అతన్ని అణచిపెట్టి ఉంటుంది. యేసుక్రీస్తుకు తన జీవిత క్రమ ఏమిటో మొదటి నుంచి తెలుసు. తన జీవితంలోని ప్రతి ఒక్క సంఘటనను ఆయన అనుభవించింది తన కోసము కాదు, కర్మ నిర్బంధం వల్ల కాదు, చింతనాపరులైన మానవుల ఉద్ధరణ కోసమే వాటిని అనుభవించారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను అనే సువార్తికులు 4 భావి తరాల వారి ఉపయోగార్థం ఆ అద్భుత జీవిత నాటకాన్ని గ్రంథస్థం చేశారు. భూత భవిష్యత్ వర్తమానాల సాపేక్షత కూడా బాబాజీకి లేదు. ఆయనకు తమ జీవిత దశలన్నీ మొదటి నుంచి తెలుసు. మానవుల పరిమిత అవగాహన శక్తికి అనుగుణంగా బాబాజీ తమ దివ్య జీవన చర్యలనేకం ఒకరు లేక అంతకన్నా ఎక్కువ మంది సమక్షంలో నిర్వహించారు. ఆ విధంగా శారీరకమైన అమరత్వానికున్న అవకాశాన్ని తాము ప్రకటించడానికి సమయం ఆసన్నమైందని బాబాజీ భావించినప్పుడు లాహిరి మహాశైల శిష్యులొకరు వారి సన్నిధిలో ఉండటం తటస్థించింది. తామిచ్చే హామీ ఇతర అన్వేషక హృదయాలకు స్ఫూర్తినిస్తుందన్న ప్రసిద్ధి చివరికి పొందాలని బాబాజీ శ్రీరామ గోపాల్ మంజుదార్ గారు ఉండగా ఈ హామీ ప్రకటించారు. మహాత్ములెప్పుడు తమ మాటలు చెబుతూ పైకి సహజంగా కనిపించే జీవిత వ్యాసంగాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇది కేవలం మానవ శ్రేయస్సు కోసం. క్రీస్తు కూడా ఇలా అన్నారు, తండ్రి, నా మనవి నువ్వెప్పుడూ ఆలకిస్తూనే ఉంటావని నాకు తెలుసు, కానీ నువ్వే నన్ను పంపావన్న విషయంలో చుట్టూ ఉన్న వాళ్ళకి నమ్మకం కలగాలని వాళ్ళ కోసమే ఈ మాట చెప్పాను. రణబాజ్పూర్ లో నిద్రపోని సాధువు అయిన రామ్ గోపాల్ మంజుదార్ గారిని సందర్శించిన సందర్భంలో ఆయన బాబాజీని తాము మొట్టమొదటిసారి కలుసుకోవటానికి సంబంధించిన అద్భుత కథ ఇలా చెప్పారు. కాశీలో లాహిరి మహాశయ పాద సన్నిధిలో కూర్చోవటం కోసం ఒక్కొక్కప్పుడు నేను ఏకాంత గుహను విడిచి వస్తూ ఉండేవాణ్ణి అన్నారు రామ్ గోపాల్ గారు. నాతో ఒకనాడు నడిరాత్రి వేళ వారి శిష్య బృందంతో పాటు కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండగా గురుదేవులు ఆశ్చర్యకరమైన కోరిక ఒకటి కోరారు. రామ్ గోపాల్ వెంటనే నువ్వు దశాశ్వమేధ ఘట్టానికి వెళ్ళు అన్నారు లాహిరి మహాశయులు. వెంటనే నేను ఆ ఏకాంత ప్రదేశానికి వెళ్ళాను. ఆ రాత్రి వేళ వెన్నెలతోనూ మినమిలా మెరిసే చుక్కలతోనూ ప్రకాశిస్తున్నది. కొంతసేపు ఓపికగా మౌనంగా కూర్చున్నాను. ఇంతలో నా పాదాలకు దగ్గరలోనే ఉన్న ఒక పెద్ద రాతి పలక మీద నా చూపు నిలిచింది. అది మెల్లమెల్ల దాని కింద భూమిలో ఒక గుహ ఉన్నట్లు వెల్లడి అయింది. ఏ అజ్ఞాత సాధనం వల్లనో పైకి లేచిన రాయి కదలటం మానేసిన తరువాత ఆ ఆశ్చర్యం కలిగించేటంత అందమైన ఒక యువతి ఆధ్యాత్మిక
ధూపం రూపం ఆచ్ఛాదిక రూపం ఆ గుహలోంచి బయటకు వెలువడి గాలిలో తేలింది. చుట్టూ మృదువైన కాంతి పరివేషం గోచరిస్తూ ఉండగా ఆమె మెల్లగా నేలకు దిగి వచ్చి ఒకానొక పారవస్యంలో మునిగి ఉండి నా ముందు నిశ్చలంగా నిలిచారు. చివరికి ఆమె కదిలి మెల్లగా ఇలా అన్నారు, నేను మాతాజీని, అంటే బాబాజీ చెల్లెల్ని. ఈ రాత్రి గొప్ప ప్రాముఖ్యం గల ఒక విషయాన్ని చర్చించటానికి ఆయన్ని లాహిరి మహాశైల్ని నా గుహ దగ్గరికి రమ్మని కోరాను. ఇంతలో వెండి మప్పును పోలిన కాంతి పుంజం ఒకటి గంగానది మీద త్వరితగతిన తేలుతూ వస్తున్నట్టు కనిపించింది. పాదదర్శకం కాని నీళ్ల మీద దాని అద్భుత ప్రభ ప్రతిఫలిస్తోంది. అది దగ్గరికి వచ్చి వచ్చి కళ్ళు మిరమిట్లు గొలిపే మెరుపులతో మాతాజీ సరస్సు నిలిసి వెంటనే లాహిరి మహాశైల మానవ రూపాన్ని ధరించింది. ఆ మహాయోగిని పాదాలకు వినమ్రులై నమస్కరించారాయన. నేను దిగ్భ్రమ నుంచి ఇంకా తేరుకోక ముందే ఆకాశంలో పరిభ్రమిస్తూ వస్తున్న ఒక అలౌకిక తేజో బింబాన్ని చూసి మరింత ఆశ్చర్యపోయాను. వడివడిగా దిగుతూ ఆ తేజో వలయం మా సమూహానికి దగ్గరగా వచ్చి ఒక అందమైన యువకుడిలా ఆకృతి దాల్చింది. ఆయన బాబాజీ అని నాకు తక్షణమే అర్థమైంది. ఆయన లాహిరి మహాశైల్ని పోలి ఉన్నారు. అయితే తమ శిష్యుడి కంటే చాలా వయసు తక్కువ వారిగా ఉన్నారు. నిగనిగలాడే పొడవైన జుట్టు వారిది. లాహిరి మహాశైలు, మాతాజీ, నేను మహాగురువుల పాదాలకు ప్రణామం చేశాము. ఆయన దివ్య శరీరాన్ని తాకేసరికి నాలోని అణువణువు పరమానందానుభూతితో పరవశమైంది. నేను నా రూపాన్ని విడిచి అనంత దైవ వాహినిలోకి దూకుదామనుకుంటున్నాను అన్నారు బాబాజీ. ప్రియ గురుదేవా, మీ ఆలోచన నేను ముందే తెలుసుకున్నాను. నా విషయమే ఈ రాత్రి మీతో మాట్లాడాలనుకున్నాను. మీరు శరీరాన్ని ఎందుకు విడవాలి? ఆ మహితాత్మురాలు ఆయన వైపు ప్రార్థనాపూర్వకంగా చూశారు. నా ఆత్మసాగరం మీద నేను కంటికి కనిపించే అల రూపాన్ని ధరిస్తేనేమి, కనిపించని అల రూపాన్ని ధరిస్తేనేమి, తేడా ఏముంటుంది? వెంటనే మాతాజీ, అమర గురుదేవా, అటువంటి తేడా ఏమీ లేనప్పుడు మీ రూపాన్ని ఎన్నటికీ విడవకండి అన్నారు చిలోక్తిగా. తదాస్తు అన్నారు బాబాజీ. గంభీరంగా నా భౌతిక శరీరాన్ని ఎన్నటికీ విడువను. ఇది భూమి మీద కనీసం కొద్ది మందికి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. భగవంతుడు తన ఆకాంక్షను నీ నోటి మీదగా చెప్పించాడు. ఆ మహానుభావుల సంభాషణకు భయభక్తులతో వింటూ ఉండగా పరమ గురుదేవులు ప్రసన్నంగా నా వైపు తిరిగారు. భయపడకు రామ్ గోపాల్, ఈ అమర వాగ్దాన ఘట్టానికి నువ్వొక సాక్షిగా ఉండి ధన్యుడివయ్యావు అన్నారు. బాబాజీ మృదు మధుర స్వరం ఆగిపోతూ ఉండగా ఆయన రూపము, లాహిరి మహాశైల రూపము మెల్లగా పైకి గాలిలో తేలి వెనక్కి గంగానది వైపు కదిలాయి. ఆ రాత్రిపూట ఆకాశంలో వారు అదృశ్యులవుతూ ఉండగా వారి దేహాల చుట్టూ కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి పుంజం వెలుగొందింది. మాతాజీ రూపం గుహ దగ్గరకు తేలుతూ సాగి గుహలోకి దిగింది. రాతి పలక మళ్ళీ కిందికి వచ్చి కంటికి కనిపించని చేతులు కదిల్చినట్లుగా కదిలి ఆ గుహను మూసేసింది. అనంతమైన ఉత్తేజం పొంది నేను తిరిగి లాహిరి మహాశైల నివాసానికి దారి తీశాను. వేకువ సంధ్యలో ఆయన ముందు మోకరిల్లుతూ ఉండగా గురుదేవులు భావగర్భితంగా చిరునవ్వు నవ్వారు. చాలా సంతోషం రామ్ గోపాల్ అన్నారు ఆయన. బాబాజీని, మాతాజీని దర్శనం చేసుకోవాలని నువ్వు తరచుగా వ్యక్తం చేస్తూ వచ్చిన కోరిక చివరికి అద్భుతంగా నెరవేరింది. నడిరాత్రి వేళ నేను అక్కడి నుంచి వెళ్ళినప్పటి నుంచి లాహిరి మహాశైలు తమ వేదిక మించి కదలలేదని నా సహోదయాయులు చెప్పారు. నువ్వు దశాశ్వమేధ ఘట్టానికి వెళ్ళిన తరువాత ఆయన అమరత్వాన్ని గురించి అద్భుతంగా ప్రసంగించారు అన్నాడు ఒక శిష్యుడు. ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి
ఒకే సమయంలో వేరువేరు చోట్ల 2 శరీరాలతోనూ అంతకంటే ఎక్కువ శరీరాలతోనూ కనిపిస్తూ ఉంటాడని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్పే సత్యాన్ని మొట్టమొదటిసారిగా పూర్తిగా అప్పుడే అవగాహన చేసుకున్నాను. ఈ భూమికి సంబంధించిన గుప్తమైన దివ్య ప్రణాళికలోని అది భౌతికాంశాలను లాహిరి మహాకవులు తరువాత నాకు వివరించారు అంటూ ముగించారు రామ్ గోపాల్ గారు. ప్రత్యేకించి ఈ ప్రపంచావధి పర్యంతం తమ శరీరాన్ని నిలుపుకొని ఉండటానికి భగవంతుడు నిర్ణయించిన వ్యక్తి బాబాజీ. యుగాలు వస్తుంటాయి, పోతుంటాయి. అయినప్పటికీ మరణం లేని ఈ మహాగురువులు ప్రపంచ రంగం మీద శతాబ్దాల తరచుగా సాగుతుంటే నాటకాలను తిలకిస్తూనే ఉంటారు. నాలుగో అధ్యాయం. హిమాలయాల్లో మహాభవన సృష్టి. బాబాజీ మొట్టమొదటిసారిగా లాహిరి మహాశయుల్ని కలుసుకున్న మైమరపించే కథ మరణం లేని మహాగురువుల గురించి. వివరంగా తెలిసే వాటిలో అది ఒకటి. ఒక అద్భుత కథను ఆముఖంగా ఈ మాటలు అన్నవారు స్వామి కేవలానంద గారు. ఆయన మొట్టమొదటిసారి ఈ కథ చెప్పినప్పుడు నేను అక్షరాల మంత్రముగ్ధుణ్ణి అయ్యాను. అనేక ఇతర సందర్భాల్లో కూడా ఈ కథ మళ్ళీ చెప్పమని సౌమ్య మూర్తులైన నా సంస్కృతం ట్యూటర్ గారిని కోరా. ధర్మిల శ్రీ యుక్తేశ్వర్ గారు కూడా ప్రస్తుతం అవే మాటలు చెప్పారు. లాహిరి మహాశైల శిష్యులైన వీరిద్దరూ ఈ అమృత కథను సూటిగా తమ గురుదేవుల నోటి నుంచి విన్నారు. బాబాజీని నేను మొట్టమొదటిసారి కలుసుకున్నది నాకు 33వ ఏట అని చెప్పారు లాహిరి మహాశయులు. 1861 శరత్కాలంలో నేను దానాపూర్ లో ఉండేవాడిని. గవర్నమెంట్ మిలిటరీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో అకౌంటెంట్ గా పనిచేస్తుండేవాడిని. ఒకనాడు పొద్దున మా ఆఫీస్ మేనేజర్ నన్ను పిలిపించాడు. లాహిరి, మన ప్రధాన కార్యాలయం నుంచి ఇక్కడే ఒక తంతి వచ్చింది. నువ్వు రాణిఖేత్ కు బదిలీ అవుతున్నావు. అక్కడ ఇప్పుడు ఒక సైనిక స్థావరం ఏర్పడుతుంది. నేను ఒక ముత్తూతును వెంట పెట్టుకుని 500 మైళ్ళ ప్రయాణం ఆరంభించాను. గుర్రం మీద బగ్గీ మీద ప్రయాణాలు సాగిస్తూ 30 రోజులు హిమాలయ ప్రాంతాల్లో ఉన్న రాణిఖేత్ చేరుకున్నాను. నా ఆఫీసు పనులు భారమైనవి కావు. ఆ రమణీయ పర్వత ప్రదేశాల్లో తిరుగుతూ గంటలు గడిపేవాణ్ణి. ఆ ప్రాంత మహామునుల నివాసం చేత పునీతమైందన్న జనశ్రుతి నా చెవిన పడి వాళ్ళని చూద్దామని నాలో గట్టి కోరిక కలిగింది. ఒకనాడు మధ్యాహ్నం అలా తిరగటంలో నన్నెవరో పిలుస్తుండటం విని ఆశ్చర్యపోయాను. ఎవరుగా ద్రోణగిరి పర్వతం ఎక్కుతూ పోయాను. అడవిలో చీకటి ముసురుకుపోయేలా నేను వెనక్కి తిరిగి రాలేనేమో అన్న ఆలోచనతో ఒక్క రవ్వ దిగులు కలిగింది. చివరి చెట్లు లేని ఒక వెల్లడి ప్రదేశానికి చేరాను. దానికి ఈ పక్క ఆ పక్క గుహలు కనిపిస్తున్నాయి. రాతి కొట్టు కొండ అంచుల్లో ఒకదాని మీద పడుచు వయసాయన ఒకరు నవ్వుతూ నిల్చున్నారు. నాకు స్వాగతం చెప్తున్నట్టుగా చెయ్యి చాపారు. ఆయన రాగి రంగు జుట్టు ఒక్కటి మినహాయిస్తే అచ్చుమచ్చు నా పోలికలోనే ఉండటం చూసి ఆశ్చర్యపోయాను. లాహిరి వచ్చేసావా అంటూ ఆ సాధువులను ఆప్యాయంగా హిందీలో పలకరించారు.
ఈ గుహలో విశ్రాంతి తీసుకో, నిన్ను పిలిచిన వాడిని నేనే. పరిశుభ్రమైన ఒక చిన్న గుహలోకి ప్రవేశించాను. దాంట్లో చాలా ఉన్ని గొంగళ్ళు, కొన్ని కమండలాలు ఉన్నాయి. లాహిరి, ఆ ఆసనం జ్ఞాపకముందా నీకు అంటూ ఆ యోగి ఒక మూల మడిచిపెట్టి వచ్చిన గొంగడు వైపు చూపించారు. లేదండి, నా సాహస యాత్రలో ఎదురవుతున్న వింతకు నేను కొద్దిగా విస్మతుణ్ణి అయ్యి నేనిప్పుడు చీకటి పడేలోగా వెళ్ళిపోవాలండి. పొద్దున ఆఫీసులో నాకు పని ఉంది అన్నా. ఆ విచిత్ర సాధువు ఇంగ్లీష్ లో జవాబిచ్చాడు. ఆఫీసును రప్పించింది నీ కోసం కానీ నిన్ను నిన్ను ఆఫీసు కోసం కాదు. ఈ వనవాసి సాధువు ఇంగ్లీషు మాట్లాడటమే కాకుండా క్రీస్తు మాటల్ని చెప్పటానికి నేను మోగపోయాను. నా తంతి పనిచేసినట్లు తెలుస్తుంది. ఆ యోగి చేసిన వ్యాఖ్య నాకు అగమ్యంగా ఉంది. దాని అర్థమేమిటని అడిగాను. నేను చెప్పింది నిన్ను నిర్జన ప్రదేశాలకు రప్పించిన టెలిగ్రామ్ సంగతి. నీకు రాణి బదిలీ కావాలని నీపై ఆఫీసరు మనస్సుకు నిశ్శబ్దంగా సూచించిన వాడిని నేను. ఎవరైనా మానవ జాతితో తన ఏకత్వాన్ని అనుభూతి కావించుకున్నప్పుడు అన్ని మనస్సులు అతనికి ప్రసారణ కేంద్రాలు అవుతాయి. వాటి ద్వారా అతడు ఇచ్ఛానుసారంగా పనిచేస్తాడు అంటూ ఆయన లాహిరి, ఈ గుహను తప్పకుండా తెలిసిద్దాని ఇలాగే కనిపిస్తుంది కదూ అని అడిగాను. నేను దిగ్గరపోయి మౌనం దాల్చి ఉండటంతో ఆ సాధువు నా దగ్గరకు వచ్చి నా నుదుటి మీద మెల్లగా తట్టాడు. ఆయన అయస్కాంత స్పృహతో నా మెదడంతటా అద్భుతమైన ఒక విద్యుత్ ప్రవాహం ప్రసరించింది. నా గత జన్మ తాలూకు మధురమైన బీజ స్మృతులు మేల్కొలిపింది. జ్ఞాపకం వచ్చింది. పట్టలేని ఆనందంతో వెక్కి వెక్కి ఏడవటం వల్ల నా గొంతు సగం పూడుకుపోయింది. మీరు నా గురుదేవులు బాబాజీ, ఎప్పటికీ నావారే. గత కాలపు దృశ్యాలు సుస్పష్టంగా నా మనస్సులో మెదులుతున్నాయి. ఇక్కడ ఈ గుహలోనే గడిపాను. కిందటి జన్మలో చాలా ఏళ్లు చెప్పనలవి కాని జ్ఞాపకాలు నన్ను ముంచెత్తేస్తూ ఉంటే కన్నీళ్లు నింపుతూ గురుదేవుల పాదాలను చుట్టేసుకున్నాను. నువ్వు నా దగ్గరికి తిరిగి వస్తావని 30 ఏళ్ల పైబడి నీ కోసం కాసుకుని ఉన్నాను. బాబాజీ గొంతులో దివ్యమైన ప్రేమ తొణికించబడింది. నువ్వు మరణానంతరం జీవితపు కల్లోల తరంగాల్లోకి జారి ఆశ్చర్యమైపోయా. నీ కర్మ అనే మంత్రదండం నిన్ను తాకింది. దాంతో నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు నన్ను చూడలేకపోయినా. మేడం, సౌండ్ వస్తుంది మేడం. స్వప్న మేడం. మేడం ఏమీ సౌండ్ లేదు మేడం నా దగ్గర నుంచి. నీ మీచి నా చూపెన్నడూ చెదరలేదు. మహిమాన్వితులైన దేవతలు ప్రయాణం చేసే తేజోమయ సూక్ష్మ సాగరం మీద నిన్ను వెన్నంటే వచ్చాను. తల్లి పక్షి తన పిల్లలను కాపాడుకుంటూ ఉన్నట్టుగా చిమ్మ చీకట్లో, తుఫానులో, అల్లకల్లోలంలో, వెలుగులో నా వెనకాలే ఉంటూ వచ్చాను. మానవోచితమైన మాతృ గర్భవాస జీవితం నువ్వు పూర్తి చేసుకుని పసి పాపడుగా భూమి మీదకి పడ్డప్పటి నుంచి నా కన్నెప్పుడు నీ మీదే ఉంది. చిన్నతనంలో నువ్వు ఘర్ని ఇసుక దిబ్బల్లో పద్మాసనం వేసు కూర్చుని నీ చిన్నారి వంటిని ఇసుకతో కప్పేసుకుని ఉన్నప్పుడు నేను అదృశ్యంగా అక్కడే ఉన్నాను. పిలిచింది ఈ శుభదినం కోసం ఓపికగా ఎదురు చూస్తూ నెలలకు నెలలు, ఏళ్లకు ఏళ్ళు విస్తు ఏళ్లకు ఏళ్ళు నిన్ను కనిపెట్టుకునే ఉన్నాను. ఇప్పటికీ నువ్వు నా దగ్గర ఉన్నావు. ఇదిగో నీ గుహ. పూర్వం నుంచి నీకు ప్రియమైనది. నీ కోసం దీన్ని ఎప్పటికీ శుభ్రంగా సిద్ధంగా ఉంచాను. పునీతమైన నీ గొంగడి ఆసనం ఇదిగో. విశాలమవుతున్న నీ హృదయాన్ని దైవ భక్తితో నింపటం కోసం నిన్ను నిత్యము కూర్చున్నది ఇక్కడే. నేను తయారు చేసి ఇచ్చిన అమృతాన్ని తాగడానికి
నువ్వు తరచూ ఉపయోగిస్తూ వచ్చిన గిన్నె ఇదిగో చూడు. ఈ ఇత్తడి గిన్నె ఎంత తళతళలాడేలా మెరుగుపెట్టి ఉంచానో. ఎందుకు? ఎప్పుడో ఒకనాడు నువ్వు మళ్ళీ దాంతో తాగుతావని నాయన. ఇప్పుడు అర్థమైందా నీకు గురుదేవా? ఏం చెప్పగలను నేను అంటూ తడబడుతూ మెల్లగా అన్నాను. అటువంటి అమర ప్రేమ గురించి ఎక్కడైనా ఎవరైనా విన్నారా? నా శాశ్వత నిధిని జీవితంలోనూ మరణంలోనూ కూడా నా వారైన గురుదేవుల్ని ఆనంద తన్మయుణ్ణై తదేకంగా చూస్తూ ఉండిపోయాను. లాహిరి, నీకు పరిశుద్ధి అవసరం. ఈ గిన్నెలో ఉన్న నూనె తాగి ఏటి ఒడ్డున పడుకో అన్నారు బాబాజీ. అన్ని సందర్భాల్లో బాబాజీ వ్యవహార జ్ఞానం ముందే ఉంటుంది అనుకున్నాను. పాత జ్ఞాపకాలతో చటుక్కున చిరునవ్వు రాగా ఆయన చెప్పిన ప్రకారం చేశాను. చల్లటి హిమాలయ రాత్రి ముసురుతూ ఉన్నప్పటికీ నాలో హాయి కనిపించే వెచ్చదనం వ్యాపించటం మొదలైంది. నేను ఆశ్చర్యపోయాను. ఏమిటో తెలియని ఆ నూనె పొద్దు పొడుపు వెచ్చదనంతో రంగరించి ఉన్నదా? ఆ చీకట్లో తీవ్రమైన గాలులు చెలరేగి భయంకరంగా సవాలు చేస్తున్నట్టు గర్జిస్తూ చుట్టూనున్న కొరడాలతో కొడుతున్నాయి. గగాస్ నదిలోని చల్లని చిట్టి పొట్టి అలలు రాతిగొట్టు ఏడిగట్టున కాళ్ళు చాపి వెల్లకిలా పడుకున్న నా ఒంటి మీదకు వచ్చి పడుతున్నాయి. దగ్గరలో పులుల గాండ్రిస్తున్నాయి. అయినా నా గొంతులో ఏమాత్రం భయం లేదు. నాలో కొత్తగా పుట్టిన ఉజ్వల శక్తి, అభేద్యమైన రక్షణ ఉందని హామీ తెలియజేసింది. చాలా గంటలు వేగంగా గడిచిపోయాయి. వెళ్లబారిన పూర్వజన్మ స్మృతులు నా గురుదేవులతో ఇప్పుడు కలిసి ఉజ్వల పునఃసమాగమంతో కలిసి అడుగు పేకల పని వరసగా అల్లుకుపోయాయి. ఏవో అడుగులు చప్పుడు దగ్గర అవుతుండగా ఒంటరిగా నేను చేస్తున్న ఆలోచనలకు అంతరాయం కలిగింది. ఆ చీకటిలో ఒక మనిషి నాకు చెయ్యి అందించి నేను లేచి నిలబడ్డానికి సాయపడ్డాను. తర్వాత కొన్ని పొడి బట్టలు ఇచ్చాడు. రా అన్నా, గురుదేవులు నీ కోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు అతను. అడవి గుండా అతను దారి తీశాడు. దారిలో ఒక మలుపు దగ్గరికి మేము రాగానే దూరాన ఒక నిశ్చల కాంతితో కాళరాత్రి ఒక్కసారిగా కాంతిమంతమైంది. అది సూర్యోదయం కావచ్చునా అని అడిగాను. నిజంగా రాత్రి అంతా గడవలేదు కదూ, ఇది అర్ధరాత్రి సమయం అన్నాడు అతను. మృదువుగా నవ్వుతూ దూరాన కనిపించే ఆ వెలుగు అసందృశులైన బాబాజీ నీ కోసం ఈ రాత్రి సృష్టించిన బంగారు భవనం దగద్దగలు సుదూరమైన గతంలో నువ్వొకసారి మహాభవనం అందాలు చూసి ఆనందించాలన్న కోరిక వెల్లడించావు. మన గురుదేవులు ఇప్పుడు నీ కోరిక తీరుస్తున్నారు. ఆ విధంగా నిన్ను ఒక చిట్ట చివరి కర్మానుబంధం నుంచి విముక్తుణ్ణి చేస్తున్నారు. అంటే ఇంకా చెప్పాడతను, ఈ రోజు రాత్రి నీకు క్రియాయోగ దీక్ష ఇచ్చే చోట రమణీయమైన ఆ మహాభవనమే. నీ ప్రవాహం ముగిసినందుకు సంతోషిస్తూ నీ సోదరులందరూ కలిసి ఇక్కడ స్వాగతం చెప్తున్నారు. చూడు, మా ఎదుట కళ్ళు మిరుమిట్లు గొలిపే బ్రహ్మాండమైన ఒక బంగారు భవనం ఉంది. లెక్కలేనన్ని రత్నాలతో అలంకరించి ఉంది. సువిశాలమైన ఉద్యానవనాల మధ్య సుస్థితమైన నిశ్చలమైన జలాశయాల్లో ప్రతిబింబిస్తూ అసదృశమైన శోభతో విరాజిల్లుతున్న అద్భుత దృశ్యం. చాలా ఎత్తైన కమానులకు గొప్ప గొప్ప వజ్రాలు, ఇంద్రనీలాలు, పచ్చలు సంకీర్ణ రీతిలో పొదిగి ఉన్నాయి. కెంపులతో ఎర్రబారి వెలుగొందుతున్న ద్వారాల దగ్గర దివ్య తేజస్సు వెదజల్లుతూ దివ్యమూర్తులు కొలువయ్యున్నారు. నా స్నేహితుడు వెనకాలే విశాలమైన స్వాగత కక్షలోకి ప్రవేశించాను. అగరు ధూపాలు, గులాబీలు, పరిమళాలు గాలిలో తేలిపోతున్నాయి. మందంగా వెలుగుతున్న దీపాలు వన్నెల కాంతుల్ని వెదజల్లుతున్నాయి. కొందరు ఎర్రగా, కొందరు నల్లగా ఉన్న భక్తులు చిన్న చిన్న బృందాలుగా కూడి
అంతఃశాంతితో మునిగి మృదు స్వరంతో గానం చేస్తున్నారు. కొందరు నిశ్శబ్దంగా ధ్యాన స్థితిలో ఆసీనులై ఉన్నారు. స్పందనాశీలమైన ఆనంద వాతావరణం అంతటా వ్యాపించింది. నేను ఆశ్చర్యపడుతూ ఉండగా నాకు దారి చూపిస్తున్నతను సానుభూతితో చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నారు. నీ కళ్లకు పండుగగా ఈ భవనం కళా వైభవాన్ని చూసి ఆనందించు. కేవలం నీ గౌరవార్థమే దీన్ని సృష్టించడం జరిగింది కనుక. అన్నా, ఈ భవన సౌందర్యం మానవ ఊహకు అతీతమైంది. దీని మూలంలో ఉన్న మర్మమేమిటో దయచేసి వివరంగా చెప్పు. సంతోషంగా చెప్పాను. నా సహచరుడి నల్లటి కళ్ళు జ్ఞానంతో మెరిశాయి. ఈ భవన సృష్టి విషయంలో వివరించడానికి వీలు కానిది ఏమీ లేదు. బ్రహ్మాండం యావత్తు సృష్టికర్త ప్రక్షేపించిన భావనే. రోదసిలో తేలి ఆడుతున్న భూమి అనే ఈ బరువైన పిండం మేడం మేడం చెప్పండి. ఓకే ఓకే ఇప్పుడు ఓకే. వాయిస్ చాలా లో అయిపోయింది. ఇప్పుడు ఓకే మేడం. ఓకే. దేవుడి కళ. మానవుడు తన స్వప్న చేతనలో సకల జీవ సమన్వితమైన సృష్టికి పునః కల్పన చేసి ప్రాణం పోసినట్టుగానే దేవుడు తన మనస్సులోంచే సర్వ వస్తు సముదాయాన్ని సృష్టిస్తాడు. ఈశ్వరుడు మొదట ఈ భూమిని ఒక భావంగా రూపొందించాడు. తరువాత దానికి జీవం ఇస్తాడు. పరమాణు శక్తి, ఆ తరువాత పదార్థము పుట్టాయి. భూ సంబంధమైన అణువుల్ని సమన్వయపరచి ఘన గోళాకృతిగా రూపొందించాడు. దాని అణువుల్ని దేవుడి సంకల్పం చేతనే దగ్గరగా కూడి ఉన్నాయి. ఆయన తన సంకల్పాన్ని ఉపసంహరించుకున్నప్పుడు భూమి అణువుల్ని శక్తిగా పరివర్తన చెందాయి. అణుశక్తి ఆయన మూల కందమైన చైతన్యంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. భూభావం స్థూలత్వంలో నుంచి అదృశ్యమవుతుంది. కలగనే వాడి అవచేతనాపరమైన ఆలోచన అతని స్వప్న వస్తువును రూపొందిస్తుంది. మెలకువతో ఆ సంయోజన ఆలోచన ఉపసంహారమైనప్పుడు ఆ స్వప్నము, దాని మూలకాలు కూడా లయమైపోతాయి. మనిషి కళ్ళు మూసుకుని ఒక స్వప్న జగత్తును సృష్టిస్తాడు. మేలుకోగానే అప్రయత్నంగానే దాన్ని కరిగించేస్తాడు. ఇందులో అతను దేవుడి మౌలికాదర్శాన్ని అనుసరిస్తాడు. అదే విధంగా అతను విశ్వ చైతన్య జాగృతి పొందినప్పుడు బ్రహ్మాండ స్వప్న రూపమైన విశ్వభ్రాంతిని కూడా అప్రయత్నంగానే కరిగించేస్తాడు. సర్వార్థ సాధకమైన అనంత సంకల్పంతో అనుసంధానం పొంది బాబాజీ మూలక అణువుల్ని సంశయుక్తమైన ఏ రూపంలోనైనా సాక్షాత్కరించవలసిందిగా ఆదేశించగలరు. క్షణమాత్రంలో నెలకొల్పిన ఈ బంగారు భవనం ఈ భూమి ఎంత వాస్తవమైనదో అంత వాస్తవమైనది. బాబాజీ ఈ సుందర సాధాన్ని తమ మనస్సులోంచి సృష్టించారు. దాని పరమాణువుల్ని తమ సంకల్ప శక్తి చేత సుసంఘటితంగా నిలిపి ఉంచుతున్నారు. దేవుడి ఆలోచన ఈ భూమిని సృష్టించినట్టు ఆయన సంకల్పం దీన్ని నిలిపి ఉంచుతున్నట్టుగా ఈ భవనం ప్రయోజనం తీరిపోగానే బాబాజీ దీన్ని అదృశ్యం చేసేస్తారు అని అన్నారు. ఆశ్చర్యంతో నేను అవాక్కునై ఉండిపోగా నాకు దారి చూపిస్తున్నారు ఆయన. ఆ భవనం వైపు చెయ్యి చాపి చూపిస్తూ ఇలా అన్నాడు. అమూల్య రత్నాలతో అద్భుతంగా అలంకృతమై ధగాయమానంగా ఉన్న ఈ రాజసౌధం మానవ ప్రయత్నంతో నిర్మించింది కాదు. దాని బంగారము, రత్నాలు కష్టపడి గనిలోంచి తవ్వినవేమీ కావు. ఇది మానవుడికి ఒక గొప్ప సవాలుగా ఘన రూపంలో దృఢంగా నిలిచి ఉంది. బాబాజీ మాదిరిగానే తనను దైవ సంతానంగా అనుభూతం కావించుకున్నవాడు తనలో మరుగుపడి ఉన్న అనంత శక్తుల చేత ఏ లక్ష్యాన్నైనా చేరుకోగలడు.
ఒక మామూలు రాతిలో కూడా బ్రహ్మాండమైన అణుశక్తులు గుప్తంగా నిక్షిప్తమై ఉంటాయి. అదేవిధంగా అత్యల్పుడైన మర్యుడు సైతం దివ్య శక్తికి ఉత్పాదక స్థానమే. ఆ సాధువు దగ్గరలో ఉన్న ఒక బల్ల మించి నాజూకు పనితనం ఉట్టిపడే పూల పాత్ర ఒకటి అందుకున్నాడు. దాని పిడి వజ్రాలతో మెరిసిపోతోంది. మన మహాగురువులు అనేక లక్షల స్వతంత్ర విశ్వ కిరణాల్ని ఘనీభవింపజేసి ఈ సౌధం నిర్మించారు అంటూ చెప్పసాగాడతను. ఈ పూల పాత్ర, దీని వజ్రాలు కూడా తాకి చూడు. ఇంద్రియానుభవ పరీక్షలన్నింటికీ నిలబడతాయివి. పూల పాత్రను పరీక్షించాను. దాంట్లో పొదిగిన వజ్రాలు ఒక రాజు దగ్గర ఉండదగినవి. దగదగా మెరిసే బంగారు గది గోడల్ని చేత్తో తడిమాను. నా మనస్సులో గాఢమైన సంతృప్తి వ్యాపించింది. గత జన్మల నుంచి నా అవచేతనలో ఉన్న కోరిక ఒకటి ఒకేసారి తీరినట్టు, నశించినట్టు కూడా అనిపించింది. మహాప్రాసాదంలోకి దారి తీసిన ఈ మిత్రుడు అలంకారాలతో శోభిస్తున్న కమానుల గుండా నడవగల గుండా కొన్ని గద్దుల్లోకి నన్ను నడిపించాడు. ఒక చక్రవర్తి ప్రాసాదంలో ఉండే రీతిగా గొప్ప ఉపకరణాలు అమర్చి ఉన్నాయి. ఆ గదులు మేమొక విశాలమైన మేడం అర్నా మేడం అర్నా మేడం